జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిలలోని ఫారెస్ట్ కార్యాలయంలో ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు. విధి నిర్వహణలో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో అటవీ సంపదను కాపాడడంతో పాటు తమ ప్రాణాలను కూడా కాపాడుకోవాలని సిబ్బందికి సూచించారు. స్మగ్లర్లతో పోరాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పై అధికారులకు సకాలంలో సమాచారం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు, సెక్షన్ అధికారులు రమణయ్య, డాగ్ స్క్వాడ్ హసన్ బాషా, పిట్ అధికారులు మరియు స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. సంస్కరణ దినోత్సవంగా ఈరోజు హాజరైనటువంటి అధ్యక్షత వహించినటువంటి పోరంల అటవీ చిత్రరాజ్ సార్ వారి గారికి మరియు సీనియర్ స్టేట్ సార్ వారికి, సెక్షన్ ఆఫీసర్ సార్ గారికి, తోటి ఏబిఓస్ కుటుంబ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు భావించదగ్గ విషయం ఏమంటే, మనలో ప్రతి సంవత్సరం ఉండేటటువంటి రామానుజులైన జువో గారు ఒకతను ఆయన కూడా లేకుండా పోయారు. సరే ఉండింటే ఆయన కూడా మాతో పాటు ఇక్కడ అటవీ అమృతం వస్తాడు. ఆయనకు రావాల్సినవి అన్నీ దగ్గరుండి ఇడిపూలు వేసి అప్పుడే కాదు మమ్మల్ని వచ్చాక మౌనం పట్టి